రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అబాసు పాలవుతున్నది. పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ ఆర్టీఐ పోర్టల్ పౌరుల పాలిట శాపంగా మారింది. సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, ఏజెన్సీల నిర్వహణ వైఫల్యాలు ఆన్లైన్ ఆర్టీఐ దరఖాస్తుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గత 2 ఏళ్లలో ఆన్లైన్ ద్వారా సమాచారం కోరుతూ 17,805 దరఖాస్తులు వస్తే అందులో పరిష్కారమైనవి 377 మాత్రమే. అంటే కనీసం 2% దరఖాస్తులు కూడా పరిష్కారం కాలేదు. వీటికి తోడు మొదట అప్పీలు చేసుకున్న 2,502 దరఖాస్తుల్లో కనీసం ఒకటి కూడా పరిష్కారానికి నోచుకోలేదంటే ఈ వ్యవస్థ ఎంతలా మొద్దుబారిందో అర్థమవుతుంది. ఏదైనా సమాచారం కోసం ఆర్టీఐ పోర్టల్ ఓపెన్ చేయగానే కష్టాలు మొదలవుతున్నాయని, సాంకేతిక సమస్యలతో నరకం కనిపిస్తున్నదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. సక్రమంగా లాగిన్ అవ్వకపోవడం, దరఖాస్తులు తిరస్కరణకు గురవ్వడం, చెల్లింపులు పూర్తి చేసిన ధృవీకరణ రసీదు రాకపోవడం, మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాకపోవడం లాంటి సమస్యలు పీడిస్తున్నాయని వాపోతున్నారు. ఆ పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా లేకపోవడంతో సమాచార హక్కును వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 3,323 ప్రభుత్వ విభాగాలు ఆర్టీఐ పోర్టల్లో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో 17 విభాగాలు మాత్రమే నామమాత్రంగా సేవలు అందిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలు వైఫల్యాలను అర్బన్ డెవలప్మెంట్ ఫోరం తాజా గణాంకాలతో ఎండగట్టింది. రాష్ట్రంలో ఆర్టీఐ పోర్టల్ అస్తవ్యస్తంగా మారిందని, ఈ పోర్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు యూడీఎఫ్ లేఖ రాసింది. ఆర్టీఐ పోర్టల్ నిర్వహణ బాధ్యతను సరిగా చేయని సంస్థలకు బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారని, ఆ సంస్థలకు ఇంకా గడువు పొడిగించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూడీఎఫ్ డిమాండ్ చేసింది.